అనంతపురం కలెక్టరేట్ వద్ద సింగనమల గ్రామ చీనీ రైతులు నిరసనకు దిగారు. అకాల వర్షాలకు గిట్టుబాటు ధర లేక నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొన్ని చోట్ల సాగునీరు అందక చీనీ తోటలు ఎండిపోతున్నాయని వాపోయారు. రైతులకు ఎకరాకు 50,000 నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చీనీ రైతులకు నష్టపరిహారం అందజేశారని గుర్తు చేశారు. మార్కెట్లో దళాల దోపిడీ నరికట్టి చీనీకాయలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. ప్రత్యేక శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు నేతలు చెబుతున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలంలో మర్తాడు, కోటంక, నాగులుగడ్డం, తాండాలలో దాదాపు గార్లదిన్న మండలంలోనే దాదాపు అనంతపురం జిల్లాలోని 20,000 ఎకరాల్లో చీనీ పంట పండించేటువంటి పరిస్థితి. అంతేకాకుండా మర్తాడు, కోటంక, మురికినీళ్లపల్లి, తర్వాత ఎర్రగుంట్ల ఇవన్నీ కూడా చీనీ పంటకు ఆయుపట్టు ఉన్నటువంటి చీనీ చెట్లు ఉన్నాయి. రైతులు పండిస్తున్నారు. 20,000 దాకా గాలిదిన మండలంలో ఉన్నాయి. ఇవాళ నెల రోజులుగా బోర్లు వేసే నీళ్లు ఎండిపోయి బోర్లలో నీళ్లు రావడంలో ఒక్కో రైతు 5 బోర్లు, 6 బోర్లు, 500-600 అడుగులు వేశారు. ఒక్క చుక్కు నీరు రాలేదు. చెట్లను బతికించుకోవడానికి చెరువులు లేదా తాదిరెడ్డి లాంటి రైతుల్లో సహాయం తీసుకొని నీళ్లు తోలుకుంటున్నారు. మేము ప్రభుత్వ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం. కానీ మేము అడుగుతున్నది ఏమంటే, ఈ ఎండిపోతున్న 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి చీనీ కాయలు ఉన్నటువంటివి కాయలు కూడా పీకోకుండా చెట్ల మీదనే ఎండిపోయిన చెట్లు. ఆ రైతులు దాదాపు అనంతపురం జిల్లాలో ఈ దారుణాన్ని భరించలేక చీనీ రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏమంటే, తాత్కాలికంగా నీళ్లు తోలుకున్నటువంటి వాళ్ళందరికీ ట్యాంకర్కి 1000 రూపాయలు ఇవ్వాలా. గతంలో కూడా ఇదే ప్రభుత్వం ఇచ్చింది. 2018-19లో ఇలాంటి పరిస్థితి వచ్చే. అంతేకాకుండా